అహం రణసిద్ధం. జైత్రయ. Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. ప్రమాదం నిజం. ఏ త్యాగానికైనా సిద్ధం మహాయోగి. నీ పేగు తెంచుకొని పుట్టే పాసమంటే సిద్ధపడతావా? అంగీకారం. ఒక తాంత్రిక శక్తి ఇప్పటికే 6 గ్రంథాలు సొంతం చేసుకుంది. ఎవరా తాంత్రిక శక్తి ఆచార్య? మహావీర్ లామా. అంబిక దీనికి పరిష్కారం 24 ఏళ్ల క్రితమే రాసింది. చూస్తే తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధువులా ఉన్నావు. ఆ గ్రంథం కాపాడటానికి నువ్వు మీరాయిని చేరాలి. కాల భైరవ అని అంటుందిరా, పిచ్చిదిరా అది. నువ్వు వేదావే, కానీ నువ్వెవరో నీకే తెలియని వేదావి. మర్డర్ అటెంప్ట్ చేసింది కాకుండా మళ్ళీ ఇంగ్లీష్ సినిమా కబుర్లు చెప్తావా? ఒకవైపు వెలుగు కనిపిస్తోంది, మరోవైపు చీకటి. అంతరిక్షంలో మెరిసే నక్షత్రం చనిపోతే అది మాయం చేసే బ్లాక్ హోల్ అవుతుంది. అది ఎంత శక్తి ఉన్నదాన్నైనా తనలో కలిపేసుకుంటుంది. నా గతం నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం. 7 గ్రంథాలు చేతికొచ్చేసరికి 24 ఏళ్ళు పట్టింది ప్రొఫెసర్. నేను అనుకుంది సాధించడానికి నాకున్న గడువు 2 వారాలే. One thing I don't have is time, ప్రొఫెసర్. చిచ్చా, ఇదిగో ఇస్తా అన్నా, ఇచ్చేసిన. ఖచ్చిరాన్ని సోనా చేసి అమ్మింది నువ్వు, లాభం నాకివ్వటమేమిట్రా? ఆ స్క్రాప్ ఇచ్చింది నువ్వేగా. అయితే న్యాయం ప్రకారం ఇది నీ వాటా, ఉంచు. జాగ్రత్త. సర్లే. అమ్మమ్మాయి సమతల్లి గుండె నోట్లోకి వచ్చింది. నువ్వేంట బాబు నన్ను తగులుకున్నావు? నాకు వేరే దారి లేదు. నేను చెప్పే ముద్ర వేసి నీ జ్ఞాపకాల్లోకి వెళ్తే వీరా. కాకినాడి వెయిటింగ్ ఎక్కడ? ఏసీ ఏంట్రా? DJ Raja ka check. నేను నీ ఫేస్ చదవలేను, కానీ నీ ఫీలింగ్స్ చదవగలను. అంతకు మించి నీ ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్ళకు. విభాని ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ లో చూసినప్పుడే
ఏదో తెలియని కనెక్షన్ అనిపించింది. అప్పుడు సిగ్నల్స్ ని పట్టించుకోలేదు కానీ ఈ రోజైతే దీని అమ్మ సినిమాలో చూపించినట్టే గాలి రావడం, లైట్లు వెలగటం, చుట్టూ ఎగరటం, టచ్ ద ఫీల్ ద ఊపిరి, స్మెల్ ద హెయిర్. నా హార్ట్ లో ఫీవర్ వచ్చేసినట్టుందిరా. లాడ్జ్కి వెళ్తావేంటి? నీ అబ్బా. అయినా అసలు ఒక అమ్మాయి మన్నెతుక్కుంటూ రావటం ఏంటి, మన కోసం రక్తం చెందించడం ఏంటి? ఇది డెఫినెట్ గా లవ్వే. ఇలాంటి అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదురా. వదులుకోకూడదంటే పట్టుకోవాలి, అంటే ప్రపోజ్ చేయాలి. ఇదే మ్యాప్ గడ్ పంపిన లొకేషన్. నువ్వు పెడితే నేను తీసేస్తాను. నేనే తీస్తాను కుళ్ళు. వెళ్ళప్పద అరే దేక్కేలా గాడి చేతబడి చేస్తుందండి. ఏంట్రా ఇది? చేతబడి ఉయ్బే. బయట చిలకలేంటి, లోపల నీ ధ్యానం ఏంటి? ఆ? ఆడ జరుగుతున్న దందాకి నీకు ఏమైనా మ్యాచింగ్ ఉందా? ఏడో గ్రంథం చేజారిపోయింది. యోధా సిద్ధం కావాలి. వేద, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనిషిని దేవుణ్ణి చేసే 9 గ్రంథాలున్నాయి. అవి ఏర్పాటు చేసింది అశోకుడు. ఆ 9లో ఇప్పటికే 7 సొంతం చేసుకున్నాడు. 8కి దగ్గరవుతున్నాడు. 9ని చేరకుండా వాణ్ణి నువ్వు ఆపాలి. ఎరట్టు దృశ్యమంజబుల బాయిజం అమరేంద్ర బాహువుల అంగుళం చిప్పు మొత్తం దబ్బులం. ఈ ప్లేస్ సెకండ్ అంగుళం. సార్ మీకున్న భయానికి ఎందుకు సార్ ఆపరేషన్లు? ఎలాగో కేసు క్లోజ్ చేసాం. ఎటు వస్తుందో ఎందుకు సార్ రిస్క్? ఆ నేషనల్ టాస్క్ ఫోర్స్ ప్రెషర్ మామూలుగా లేదు సెబాస్టియన్. నా మీద 30 మందిని ఒక్కసారి ఎలా వదిలేస్తావరా? దానికి ఆన్సర్ అని చెప్పు, లేదా కాలిపోయిన గంజాయికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటున్నారు. ఈ రెండు మన వల్ల కాదు. ఎలాగైనా మనం ఎవిడెన్స్ క్యాచ్ చేయాలి. పిపా, నేను నీకు సీరియస్ గా మ్యాటర్ చెప్దామని వచ్చా. లోపల నువ్వు చెప్పిన సోదికి, ఆ పావురానికి నా మైండ్ అంతా జాక్స్ అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే ఐ లవ్ యూ. నీ పిచ్చి భరించడానికి, తగ్గించడానికి నేను రెడీ. షాదీ. నేనొచ్చిన పని, నువ్వు చెయ్యాల్సిన పని ఇది కాదు. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఈ సమస్యకి విధి ఎంచుకున్న అడ్రస్ నువ్వు. హలో, ఆడి గురించి ఆడికి ఫుల్ క్లారిటీ ఉంది. నువ్వు కన్ఫ్యూజ్ చేయకండి. నీకు వేద అనే పేరు ఎవరు పెట్టారు? నిన్ను పెంచిన కాశీ అఘోరా గురించి మాత్రమే నీకు తెలుసు. నిన్నక్కడ వదిలిన మీ అమ్మ గురించి నీకు తెలీదు. మీ అమ్మ పేరు అంబిక. వేల మంది ఆరాధించే ఆమె. నాకే అమ్మ తెలీదు. నేను ఘాట్లలో తిరిగా, శవాల మధ్య పెరిగా, దొరికింది తిన్నా, నచ్చిన దిక్కుకెళ్ళా. నా కోసం ఏ రోజు ఏ అమ్మ రాలేదు. నా పంచాయతీ నీకు అర్థమైతే రా, లేదంటే లేదు. అవసరం ఓవరాక్షన్ చేసావే. రే, ఏమని కుమాడేనా? ఇవా వస్తుంటావా? నువ్వేం ఫిగర్ కాక మామ. విభా కాకపోతే నాదో నభం సెట్ చేస్తా నీకు. నీ హార్ట్ కు వచ్చిన ఫీవర్ మొత్తం సెట్ అయిపోద్ది. ముందు ఫ్లికర్ అవుతున్న లైట్లు సెట్ చేయి. స్టార్ లైట్లు లేదు, చెండ్రోలు లేదురా. అంగుళం. రే, లైట్ వచ్చింది, నీ లైట్ హౌస్ వచ్చింది. ఏం స్టిక్కర్ అయిపోయాడు? అబ్బో రే, కంట్లో కక్కుర్చి కారిపోతుంది. కొంచెం యాటిట్యూడ్. ఒకసారి బయటకొస్తావా? ఈ కార్ ఎలా వచ్చిందో గుర్తుందా? చోర్ బజార్ అనుకుంటా. ఏ ఫస్ట్ కాపీ చేయడానికి నువ్వు తీసుకురాకపోయింటే బ్రేక్స్ ఫెయిల్ అయిన ఈ కార్ 4 ప్రాణాల్ని తీసేది. నీకు గంజాయిలో కొత్తిమీర కలపమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్తాడు? మన ఐడియానే. అదే నేను చెప్పేది. నీ ఆలోచనల్లోనే మంచుంది. దానివల్ల అది కాలేజ్కి సప్లై అవ్వకుండా ఆగిపోయింది. అలా ఇక్కడ ఒక్కో వస్తువు వెనుక ఒక్కో మంచుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు స్పెషల్.
నేను ఇన్ని మంచి పనులు చేశానా? ఆకాశంలో ఏంటి షురూ చేసిండు. ఎప్పుడు లేని చుక్కల్లో బాణం పడుకున్న మనిషి కనిపిస్తున్నాడు. ఎప్పుడూ కనిపించనిది ఇప్పుడు కనిపిస్తుందంటే నువ్వు చెయ్యాల్సిన పనికి వెళ్లాల్సిన టైం వచ్చిందనా? ఏం చేసేది, ఎక్కడికి వెళ్ళేది నాకు అర్థమయ్యేలా చెప్పు. తనే దేవుడు అనుకునేవాడొకడు లక్షల మందిని చంపబోతున్నాడు. వాడిని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. ఓకే, ఎలా వెళ్ళాలి? ఆ దారి నీ జ్ఞాపకాల్లో ఉంది. దాన్ని ముద్ర వేసి బయటికి తీసుకురావాలి. ఇప్పుడు నేను ఆ ముద్ర వేస్తే కనిపిస్తుందంటావు. ఏంటా ముద్ర? మాత్రిక ముద్ర. నేను చూపించినట్టు ఆ ముద్ర వేయి. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం మిరాయ్. నువ్వు వినే ప్రతి పదం నిన్ను మిరాయికి దగ్గర చేస్తుంది. మనం దూరం అవ్వడం లేదు. మనం మళ్ళీ కలిసే చోటు తంత్రవనం. అమ్మ వాయిస్ స్టీరియోలో విన్నట్టుందిరా. మ్యాప్ ఎక్కడా? ఈయనకి అర్థం కావట్లేదురా. ఇదంతా ఎమోషనల్ స్కామ్ రా. మరి ఆ కారు ఏకంతా ఫ్లూక్ రా. రే, ఇద్దరం కలిసి దాన్ని ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి పంపించాలి. నీకో విషయం చెప్ప, నీకు వచ్చిన నువ్వు అర్జెంటుగా ఏడికెంచి వెళ్ళిపోవాలి. లేడీస్ కదా, జర సాఫ్ట్గా చెప్తున్నా. రక్తమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరికేమైంది? చాలా మంది ప్రాణాలు పోయాయి. వాళ్ళు వచ్చేసారు, పద త్వరగా వేద దగ్గరికి వెళ్ళాలి. ఏదో జరగబోతుందిరా. విభాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు వస్తున్నారు? విభా, ఏం జరిగింది? నన్ను పెంచిన వ్యక్తి, నిన్ను తీసుకురమ్మన్న వ్యక్తి ఇంకా లేడు. నా అని చెప్పుకోవడానికి మిగిలింది నువ్వొక్కడివి. నిన్ను మీ అమ్మ ఎలా అయితే నమ్మిందో నేను అలాగే నమ్ముతున్నాను. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది?
నేను వెళ్తున్నా, జాగ్రత్త. అసలు ఏం జరిగింది? You are the only one alive. Don't make me burn this place. ఈ రోజు బిజినెస్ హాలిడే, గేట్ దాటి ఏది బయటికి రాదు. బయలుదేరాలి. హట్టరి జాక్స్, ఇదంతా ప్యాన్ వరల్డ్ సెటప్ లాగుంది. రండి కొట్టుకుందాం. ఆ 9వ గ్రంథానికి దారి నాకు మాత్రమే తెలుసు. లీవ్ హిమ్. వేద, ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. దానికి దారితోనే నువ్వు పుట్టావు. పంచభూతాలు నక్షత్ర రాసుల సాక్ష్యం, అంబిక త్యాగ రూపం, అగత్య నిశ్చయం, ఈ పిండం రేపటి అఖండ తేజం. ఇది ఇక్ష్వాకుకుల తిలక ఆశీర్వాదం. జయిత్రేయ. సమయం వచ్చినప్పుడు వాడి రుధిరం వరుణం కలిసి ఆ దారి బయటికి కనిపిస్తుంది. సమయం ఇదే వేద.